దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించవలనని చెప్పబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు నాయన. ఓ పరమ తండ్రి మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయన, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయనా, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి నాయన, మాలో ఉన్న ప్రతి రోగములను ప్రతి బలహీనతలను బయటకు పారదోలి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నాయన, నీ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ప్రభువా, మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి. నిశ్చయముగా నా తండ్రి నాయన, అదుగు నా ప్రభువా, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మన యొక్క విక్రపాల్ గారి కుటుంబాన్ని, మన సంఘ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంచి తిరిగి మరలా ఈ యొక్క అక్టోబర్ నెల 19వ తారీఖున అనగా ఈ 3వ ఆదివారము మరలా మన యొక్క సహోదరుడు విక్రపాల్ గారు గృహములో చేరి ఈ రీతిగా ఆయనను స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ముతుకూరు యొక్క నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ముతుకూరు ప్రాంతంలో మన యొక్క సహోదరుడు విక్రపాల్ కుటుంబాన్ని
దేవుడు ఎన్నుకొని ప్రతి నెలలో ఒక 2 ఆదివారాలు ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరగడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప కార్యం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గొప్ప కార్యము. దేవుడు ఈ కార్యాన్ని భూమికి పునాదులు వేయబడక ముందే ఆయన చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ చూడండి, పెన్నులు పేపర్లు చెప్పేటప్పుడు నా వెంక చూడండి, తలకాయలు ఉంచబాకండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఈ కార్యాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూచాడు కనుకనే ఈరోజు ఆ కార్యాన్ని దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు చూడకుండా ఆయన ఆలోచనలో ఏ కార్యము కూడా లేకపోతే, ఆయన ఉద్దేశములో ఏ కార్యము లేకపోతే, ఆయన మనస్సులో ఏ కార్యము కూడా లేకపోతే అది భూమి మీద ఎన్నటికి కూడా జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యము, అది ఏదైనా కావచ్చు, అది మంచి కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు, కీడు కావచ్చు, ఒక శుభకార్యము కావచ్చు, అది ఏదైనా జరగని ప్రియులరా, అది దేవుని చిత్తము లేకపోతే అది భూమి మీద జరగదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ ముతుకూరు ప్రాంతంలో మన యొక్క సహోదరుడు విక్టపాలు కుటుంబాన్ని దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ చిన్న కుటుంబాన్ని ఆయన చూచాడు. ఆయన ఆలోచనలో ఉంచాడు, ఆయన ప్రణాళికలో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వాళ్ళ యొక్క పేర్లు దేవుడు రాశాడు కనుకనే ఈరోజు ఆ కార్యాన్ని ఇక్కడ ఆయనే జరిగిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుడు ఏ పాటి వాడు దేవుడి కార్యాలు చేయడానికి? ఏమండి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుడు ఏ పాటి వాడు? మనుషుడు ఏ మాత్రము కూడా దేవుడి కార్యాలు చేయడానికి అర్హుడు కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఆ సమయాన్ని మనిషికి ఇస్తే తప్పనిచ్చి, కనుక ఇది గొప్ప కార్యం. ఇది క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఒక కుటుంబంలో ఆరాధన జరుగుతుందంటే అది సామాన్యమైన కార్యం కాదండి. ఇప్పటి వరకు జరిగిన కార్యములన్నిటిలో కూడా, అంటే ఈ 6000 సంవత్సరములు జరిగిన కార్యములన్నిటిలో కూడా దేవుడి కార్యాలు ఏవైతే ఉన్నావో 6000 సంవత్సరాల్లో, ఈ 6000 సంవత్సరాల్లో భూమి మీద దేవుడు చేసిన కార్యములన్నిటిలో కూడా గొప్ప కార్యము, అతి ఉన్నతమైన కార్యము, అతి శ్రేష్టమైన కార్యము, గొప్ప కార్యము ఏదైనా ఉందనంటే వారి యొక్క కుటుంబంలో క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరగడమే ఒక గొప్ప కార్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పరలోకములో కూడా ఇదే ఆరాధన జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు భూమి మీద ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరుగుతుంది. ఇదే సమయంలో పరలోకములో కూడా దేవుని దూతలు, సెరూబులు, కెరూబులు, ప్రియులారా గమనించండి, వారు కూడా అక్కడ ఏం చేస్తున్నారు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము మన యొక్క సహోదరుడు కుటుంబంలో, విక్టపాల్ కుటుంబంలో ఏ విధంగా అయితే వీడియోని రికార్డ్ చేస్తున్నామో
పరలోకములో దేవుడు కూడా ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇక్కడే రికార్డింగ్ అవుతుంది అనుకోబాకండి మీరు. ఈ ఆరాధన అంతా కూడా, ఈ ఆరాధనలో ఎవరెవరు పాల్గొన్నారో, ఎవరెవరైతే ఫోన్ కాన్ఫరెన్స్లోకి వచ్చి వాక్యం వింటున్నారో వారందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏమండి, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ రికార్డింగ్ చేయటమే కాదు, పరలోకంలో కూడా ఆయన రికార్డింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఇప్పుడు ప్రజెంటు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో, క్రీస్తు థామస్సును ప్రవక్తగాను క్రీస్తుగాను అంగీకరించి ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నటువంటి ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో, ఏ ప్రాంతంలో అయితే క్రీస్తు బ్రహ్మ నామములో ఆరాధనలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే రికార్డింగ్ చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకో విషయం చెప్తున్నా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వీడియోని రికార్డింగ్ చేస్తాం. టీ నరసాపురం వాళ్ళు టీ నరసాపురంలో రికార్డింగ్ చేస్తూ ఉంటారు, అవును కదా. లేకపోతే వేలూరు థామస్ గారి చర్చిలో వాళ్ళు రికార్డింగ్ చేస్తూ ఉంటారు. కానీ మనము ఏ ఏరియాలకు ఆ ఏరియాలో రికార్డింగ్ చేస్తూ ఉంటాం. కానీ పరలోకంలో అట్ట కాదు. ఇక్కడ జరుగుతున్న ఈ రికార్డింగ్లు అన్నీ కూడా పరలోకంలో ఒకే రికార్డింగ్ తీస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక సీడీ ఉందనుకోండి. ఒక సీడీలో 4 సినిమాలు ఎక్కిస్తారు. తెలుసుగా మీకు? తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సీడీలో 4 సినిమాలు ఎక్కిస్తారు. అది ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఆటోమేటిక్గా ఏమవుతూ ఉంటుంది? రన్ అవుతానే ఉంటుంది, అవునా కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆ కార్యాన్ని ఊరికినే భూమి మీద అనుమతించలా. ఒక సీడీలో ఒక 4 సినిమాలు ఎక్కించడం అనేది ఊరికినే దేవుడు ఆ కార్యాన్ని భూమి మీద అనుమతించలా. పరలోకంలో అసలైన సీడీ రికార్డింగ్ అవుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం ఇక్కడ చేసిన ఒక రికార్డింగు, లేదా టీ నరసాపురంలో చేసిన ఒక రికార్డింగు, లేదా వేలూరులో చేసిన రికార్డింగ్లు ఇక్కడన్నీ వేరువేరుగా చేయబడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకే సీడీ ప్లేయర్గా చేస్తూ ఉంటాడు. ఒకే సీడీలో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనము పరలోకంలో వెళ్ళినప్పుడు ఆ వీడియో రికార్డు ప్లే చేస్తాడు. ప్లే చేసినప్పుడు ఎక్కడైతే క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఆరాధన జరుగుతున్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ వస్తానే ఉంటాయి. రీలు తిరుగుతూనే ఉంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఇది ఒక గొప్ప కార్యం ప్రియులారా. దేవుని యొక్క ఆలోచనలో ఇది ఒక ఉన్నతమైన కార్యం. ఇది ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో ఈ యొక్క కార్యం జరగటం అనేది గొప్ప కార్యం. ప్రజలు దీన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయ్యము ఏదో ఒక విధముగా ప్రియులారా ఈ యొక్క ముత్తుకూరు ప్రాంతంలో ఈ యొక్క ఆరాధన ఆపేయాలని వాడు ఆలోచనలు ఎన్నెన్నో చేస్తున్నాడు. వాడి ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అపవాది, దుష్టుడు, దయ్యము ప్రియులారా మనుషులలో దూరి మనుషులు ఏం చేస్తున్నారంటే గలిబిలి చేస్తూ ఉన్నది. కానీ దేవుడు దానికి అవకాశం ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు మనము ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా, ఇలా చూడండి, మనము ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా ఏ అపవాది కూడా మనలను ముట్టలేడు. ఏ అపవాది మన దగ్గరికి రాలేదు. ఏ దయ్యము, ఏ రోగము, ఏ బలహీనతలు, ఏ సమస్యలు ప్రియులారా అవి మన దగ్గరకు దేవుడు రానీయుడు. ఆనాడు దేవుడు యోబు చుట్టూ ఆయన ఏముంచాడు? అగ్ని జ్వాలలు కంచిగా వేశాడు. ఆయన
ఆ ఏదైనా తోటలో ఆ జీవవృక్ష ఫలమును ఆదాము మరలా తన చెయ్యి చాపి తినునేమో అని, ఏమండి, దాని చుట్టూ ఏం చేసినాడు ఆయన? అగ్ని ఖడ్గ జ్వాలలు పెట్టాడంట. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేను తోట చుట్టూ దేవుడు అగ్ని ఖడ్గములను ఏ విధంగా అయితే నియమించాడో, యోబు యొక్క కుటుంబం చుట్టూ దేవుడు అగ్నిస్తంభమును ఏ విధంగా అయితే కంచి వేశాడో, అదే విధముగా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ప్రియులారా ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నారో, వారి చుట్టూ కూడా దేవుడు అగ్ని ఖడ్గజ్వాలలను పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మీ శరీరమును ఏ అపవాది కూడా ముట్టలేడు. మీ ఆత్మను ఏ దయ్యము కూడా ముట్టలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ రోగము మీ దరి చేరదో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇలా చూడండి. కనుక మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోండి. మీ హృదయాల్లో ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని స్మరించండి. స్మరించడం అంటే జ్ఞాపకం చేసుకోండి, స్తుతించండి, ఆయన స్తుతులు చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మేము వచ్చి వారం అయింది. నేను శనివారానికి వారం, గత శనివారం వచ్చాము మేము. గత శనివారం సాయంత్రం ఆ యొక్క నెల్లూరులో కొత్త కాలువ ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక సహోదరుని కలుసుకున్నాం, కొన్ని విషయాలు మాట్లాడాం. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్లో బాగా ఏమైపోయింది, చీకటి అయిపోయింది. బండికి లైట్ లేదు. విట్టపాల్ గారు గుడుగుడు కూడా అంటే బండి తోలుతున్నాడు. నేను వెనకాల కూర్చున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్యలో వచ్చేటప్పుడు కంట్లో ఏదో పడింది నాకు. పోయిన శనివారం నుంచి బుధవారం వరకు కూడా ఈ కళ్ళల్లో నీళ్లు గర్తనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ్ళన్నీ ఎర్రగైపోయినాయి. కళ్ళలో నుంచి ఏమొస్తుంది? నీళ్లు గారుతానే ఉన్నాయి. ఈ కంట్లో పడింది. ఏం పడిందో తెలియట్లా. అప్పటికి నీళ్లు కొట్టుకున్నా. ఆ కంట్లో ఉన్నది బయటికి రాలా. ఆ కన్ను ఇట్లా రెప్ప ఆర్పి ఇట్లా కొట్టుకుంటున్నప్పుడల్లా కంట్లో గరగర గరగర అంటూ ఏదో నడుసు పడినట్టుగా కన్ను ఎర్రగైపోవటం, నీళ్లు గారటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను ఇక మరి మనం హాస్పిటల్కి వెళ్ళంగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ప్రభువా ఇది ఏం పడింది అసలు ఈ కంట్లో? కన్ను అలా ఇలా ఒకసారి రెప్ప అలా మూసి అలా తెరిస్తే కంట్లో బాగా నీరు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డాను ఈ 4 రోజులు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం మధ్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నేను ఒకటే నిర్ణయం తీసుకున్న ఆ రోజున, ఈ కన్ను పోతే పోని, ఈ కన్ను ఉంది కదా, ఒక కన్ను లేకపోయినా సరే ఇంకో కన్నుతో అయినా సరే అలాగే దేవుని సేవ చేస్తాను, నేనైతే హాస్పిటల్కి పోను అనుకున్నా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ప్రియులారా గమనించండి, పడుకున్నానని నిద్ర వచ్చేసింది. ఆ నిద్రపోయి లేచేటప్పటికి ఆ కంట్లో ఉన్న గరగర ఏమైపోయిందో, ఆ కంట్లో ఉన్న నీరు ఆగిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మనసులో ముందు మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన ఆలోచనలో దేవుడు ఉండాల, మన తలంపులో దేవుడు ఉండాల. రోగాలు వస్తాయి. ఈ మానవుడు ఈ శరీరంలో ఉన్నంత కాలము మనిషికి రోగాలు వస్తాయి. రోగాలు రాకుండా ఉండవు. రోగాలు రావని నేను చెప్పట్లా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషి దేవుని ఆత్మ మనలో ఉన్నంత వరకు, అంటే మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు, మనకేమొస్తాయండి? రోగాలు వస్తాయి,
బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలు కూడా మనం ఏం చేయాలంటే ఎదుర్కొంటూ వాటిని ఫేస్ చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగమును మనం ఏం చేయాలంటే, రోగం ఎవరి ద్వారా వస్తుంది? దయ్యము ద్వారా వస్తుందని ప్రభు అయిన క్రీస్తు ప్రణహాము దయ్యపు శాస్త్రం అనే వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మానవుని యొక్క భౌతిక శాస్త్రంలో, మానవుని యొక్క ఈ భౌతిక శాస్త్రములో ఏ శాస్త్రం పనిచేస్తుంది? దయ్యపు శాస్త్రం పనిచేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దయ్యపు శాస్త్రం పనిచేస్తుంది అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భౌతికం మీద దయ్యం ఏం కలిగి ఉందనంటే అధికారము కలిగి ఉంది కాబట్టి. దయ్యము ఏం కలిగి ఉంది? అధికారము కలిగి ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ శరీరం మీద, మానవుని యొక్క శరీరం మీద అపవాదికి అధికారం ఉన్నది. మీరు ముందు నేర్చుకోవాలి. ఎవరి మీద ఉంది? ఈ మానవుని యొక్క శరీరం మీద ఎవరికి అధికారం ఉంది? అపవాదికి ఉంది. కానీ మనలో ఉన్నటువంటి థియోఫిన్ శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, దానికి ఏ దెయ్యం మీద, ఏ దెయ్యానికి అధికారమే లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యోబు దగ్గరికి దేవుడు ఆ యొక్క సాతానును అనుమతించినప్పుడు ఏమని చెప్పింది? అతని శరీరం మీద మాత్రమే అధికారం ఇచ్చింది, కానీ అతనిలో ఉన్నటువంటి ఆత్మ మీద ఎట్టి పరిస్థితుల్లో దెయ్యానికి అధికారము ఇవ్వలేదు. కనుక మనిషి, మానవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు, కనుక దేవుని నమ్మినటువంటి ప్రతి బిడ్డ ప్రతి కాలములో దేవుని నమ్మినటువంటి ప్రతి బిడ్డ మీద, ఈ శరీరం మీద దయ్యమునకు అధికారం కలిగి ఉన్నది. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు మన శరీరం మీద కూడా దయ్యమునకు అధికారము కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము ఈ లోకముల నుండి సజీవముగా, మరణము లేకుండా ఎత్తబడేంత వరకు కూడా దాని పని అది చేస్తూనే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రతి రోగము దయ్యము ద్వారా వస్తుంది కాబట్టి, ఇప్పుడు ఆ రోగాన్ని ఏం చేయాలంటే మళ్ళా మీరు దెయ్యానికే అంటగట్టాల. ఎవరికి అంటగట్టాలి? మీరేం భయపడిపోయి మీరు దాన్ని అనుభవిస్తున్నారు. మీరు అనుభవించకూడదు రోగాన్ని. రోగం ఎవరి ద్వారా వస్తుంది? దయ్యం ద్వారా. ఇప్పుడు దయ్యము ద్వారా మనకు రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని, ఆ బలహీనతను, ఆ దురాత్మను మరలా తిరిగి మనము ఎవరికి అప్పగించాలి? అది ఎవరి ద్వారా అయితే వస్తుందో మరలా తిరిగి వాళ్ళకే దాన్ని రిటర్న్ పంపించాలా. అది అందుకే బైబిల్లో ఏం రాయబడింది? అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడం అంటే వాడి ద్వారా మనకి ఏదైతే వస్తుందో మరలా తిరిగి అది వాడికి అప్పగించడమే. అదే అపవాదిని ఎదిరించడం అంటే. ఒకవేళ రోగం వచ్చిందా, ఆ రోగాన్ని మళ్ళీ వాడికి అప్పగించండి ప్రభు అయిన క్రీస్తు నామములో. లేదా కుటుంబ సమస్యలు వస్తున్నాయా, ఆ కుటుంబ సమస్యలు మరలా వాడికి అప్పగించేయండి. కుటుంబాల్లో గలిబిలి చేసేది వాడే, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేసేది వాడే, కుటుంబంలో సమాధానం లేకుండా చేసేది వాడే. కనుక వాడి ద్వారా కుటుంబంలో ఏదైతే కలుగుతున్నదో మరలా తిరిగి దానిని వాడికి అప్పగించేయాలి. అది అపవాదిని ఎదిరించడం అంటే. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా, మనం ఈ లోకంలో సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా మనము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో ప్రియులారా ఆరాధన జరిగిస్తూనే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సరే చూద్దాం, మనం చదివినటువంటి వాక్యంలోకి ఇప్పుడు వద్దాం. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగం యూదా పత్రిక 1వ అధ్యాయము
ప్రియులారా 9వ వచనంలో ఇక్కడ ప్రియులారా ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతో అపవాది ఏం చేస్తుందంటే మోషే యొక్క శరీరమును గురించి ఏం చేస్తుందంట? తర్కిస్తుందంట. అంటే వాదిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇలా చూడండి, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే మోషే యొక్క శరీరమును గురించి మిఖాయేలు అపవాదితో తర్కించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే యొక్క శరీరమును గురించి మిఖాయేలు అపవాదితో తర్కించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మోషే యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఈ కాలానికి ఆ మోషే జీవించినటువంటి కాలంలో ఆయన ఒక గొప్ప ప్రవక్త. మోషే ఎవరండి? గొప్ప ప్రవక్త. నేను అడిగిన దాని ప్రతి దానికి మీరు సమాధానం చెప్పాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మోషే యొక్క శరీరమును గురించి మిఖాయేలు అపవాదితో ఏం చేసిందంట? తర్కించుతుందంట. తర్కించడం అంటే వాదిస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఒక ప్రవక్త. మోషే ఎవరు? ఒక ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఏ గోత్రానికి చెందినవాడు అనంటే లేవి గోత్రానికి చెందినవాడు. మోషే యొక్క తల్లిదండ్రులు ఆమ్రాము, యెకోబేదు. ఈ ఆమ్రాము, యెకోబేదు అనేటువంటి వాళ్ళు లేవి గోత్రానికి సంబంధించిన వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆమ్రాము, యెకోబేదు అనేటువంటి వాళ్ళు లేవి గోత్రానికి చెందినవాడు గనుక ఐగుప్తులో వాళ్ళు కూడా ప్రియులారా గమనించండి బానిసులుగా ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు కూడా బానిసులుగా ఉన్నారు. బానిసులుగా ఉన్నప్పుడు ఆ ఆమ్రాము, యెకోబేదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, మా విడుదల కాలము సమీపించింది, మేము ఇప్పటికే విడుదల అవ్వాలి, కానీ ఇంకా మేము విడుదల కాలేదు, మేము ఈ బానిసత్వములోనే ఉన్నాము, మాకు ఎప్పుడు విడుదల వస్తుందని చెప్పి నిత్యము కూడా ఆమ్రాము ఆ యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క మిద్దె మీదకి వెళ్ళి మేడ గదిలోకి వెళ్ళి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మా యొక్క విమోచకుని పంపించండి, మాకు నాయకుని పంపించండి అయ్యా, ఇప్పటికే మాకు విడుదల సమయం దాటిపోతుంది, మేము ఈ యొక్క ఐగుప్తును విడిచిపెట్టే సమయం దాటిపోతుంది, ఇదిగో అబ్రహాముకు మీరు వాగ్దానం చేశారు 400 సంవత్సరాలు మాత్రమే, ఇదిగో ఇక్కడ నీ సంతానము ఆ యొక్క ఐగుప్తులో బానిసులుగా ఉంటారని వాగ్దానం చేశావు, కానీ ఇదిగో మాకు విడుదల సమయం అయితే సమీపించింది, ఆల్రెడీ విడుదల సమయము సమీపించింది, ఎక్కడ మా నాయకుడు అని చెప్పి ప్రియులారా గమనించండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే టైంలోనే ప్రియులారా అప్పటికే మోషే పుట్టున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కానీ మోషే పుట్టి ఎక్కడున్నాడు ఆయన అనంటే ఐగుప్తులో ఉన్నాడు. ఆయన కూడా ఐగుప్తులోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తులో ఆయన ఎలా ఉన్నాడు అంటే ఫరో యొక్క కుమార్తెగా పెరుగుతున్నాడు ఆయన. క్షమించండి, ఫరో యొక్క కుమారుడుగా ఆయన పెరుగుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మోషేను ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. దేవుడు మోషేను ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎలా పుట్టాడంటే విశ్వాసము ద్వారా పుట్టాడంట. ఎలా పుట్టాడు?
అంటే ఆమ్రాము యకోబేదులకి వాళ్ళు విశ్వాసం ఉంచుంటారు. వాళ్ళ యొక్క విశ్వాసము ద్వారానే మోషే భూమి మీద పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మోషే పుట్టింది ఎలా పుట్టాడు అని అంటే విశ్వాసము ద్వారా పుట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మోషేకు ఒక గొప్ప విశ్వాసం ఉందంట. దేవుడు అంటే మోషేకు గొప్ప విశ్వాసం ఉందంట. దేవుడు అంటే ఆయన మీద అంత నమ్మకం అంట. దేవుడి మీద అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడంట మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, మోషే విశ్వాసము అనే వరంతో పుట్టాడంట. చూసారా ఏ వరంతో పుట్టాడు ఆయన? విశ్వాసం అనే వరం. మనలో కూడా మొట్టమొదట అసలు క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మెట్టేమిటి? విశ్వాసమే. మానవుని యొక్క జీవితానికి మొట్టమొదట ప్రియులారా మెట్టేమిటి అని అంటే విశ్వాసము. అంటే విశ్వాసం అనేటువంటి వరము ప్రతి ఒక్కరిలో మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మోషే పుట్టినప్పటికీ మోషే కంటే ముందు కానీ మోషే తర్వాత కానీ ఆయన వంటి ప్రవక్తలలో ఆయనంత గొప్ప ప్రవక్త ఇంకొకటి లేడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతటి గొప్ప ప్రవక్త మోషే. ఆమేన్. హల్లెలూయా. అంతటి గొప్ప ప్రవక్త అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మోషే ఎవరికి సూచనగా ఉన్నాడు అని అంటే క్రీస్తుకు, నిజమైనటువంటి క్రీస్తుకు ఆయన సాదృశ్యముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎవరికి సూచనగా ఉన్నాడు? నిజమైనటువంటి క్రీస్తుకు, పరిపూర్ణమైనటువంటి క్రీస్తుకు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు హేరోదు రాజు, ఇలా చూడండి, హేరోదు రాజు 2 సంవత్సరముల ఈడు కలిగినటువంటి మగపిల్లలందరినీ ఏం చేసినాడు? ఆయన చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు కూడా ఫరో రాజు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు హేరోదు రాజు ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు ఫరో రాజు ఉన్నాడు. యోసేపు తెలియనటువంటి ఫరో రాజు అంట ఆయన. యోసేపుకు తెలియనటువంటి ఫరో రాజు, ఒక రాజు ఐగుప్తును ఏలడం ప్రారంభించాడు. ఆ యొక్క యోసేపు ఎరగినటువంటి కాలములోనే మోషే పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఐగుప్తుల యొక్క జనము కంటే ఇశ్రాయేలు యొక్క జనము బహుబలిష్టముగా ఉన్నదంట. అంటే మంచి బలం కలిగి ఉన్నారంట వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? మంచి బలం కలిగి ఉన్నారంట. వాళ్ళకంటే, ఎవరికంటే? ఐగుప్తు జనము కంటే ఇశ్రాయేలు జనం ఎలా ఉంది? బలిష్టముగా, బలము కలిగి. ఐగుప్తుల యొక్క తెలివితేటల కంటే ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క తెలివితేటలు, ప్రియులారా, హెబ్రీయుల యొక్క తెలివితేటలు చాలా చురుగ్గా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తులు చేసే పని, వాళ్ళ ప్రజలు చేసే పని ప్రియులారా దేనికి పనికి రావట్లేదు. కానీ హీబ్రూ సంతానము అంటే ఇశ్రాయేలు చేసేటువంటి పనులు ఐగుప్తుల యొక్క పనుల ముందు అవి ఎలా కనబడుతున్నాయంటే చాలా ఉన్నతముగా, గొప్పగా కనబడుతున్నాయంట. ఎవరికి? ఫరో రాజుకి. అందుకని ఫరో రాజు ఏం చేశాడో తెలుసా? ఒకవేళ ఈ సంతానం కానీ పెరిగి పెద్దదైతే, ఏ సంతానము? ఇశ్రాయేలు యొక్క సంతానము, హెబ్రీయుల యొక్క సంతానము పెరిగి పెద్దదైతే మా సంతానం ఇక ఉండదు అని గ్రహించి ఆ ఫరో రాజు ఏం చేసినాడంటే మంత్రసానులకు ప్రియులారా మగపిల్లలందరినీ కూడా ఏం చేయమన్నాడంటే చంపేయమన్నాడు.
కనుక హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదని బైబిల్లో రాయబడింది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారిని వాక్యంలో రాయబడింది. అప్పుడు ఈ మంత్రస్థానంలో వెళ్ళేటప్పటికి ఈ హెబ్రీ స్త్రీలు ఏం చేసినారంటే కనేసేశారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ టైంలో మోషే పుట్టాడు. అప్పుడు రాజు ఏమన్నా తెలుసా? ఇదిగో హెబ్రీలకు పుట్టిన మగపిల్లలందరిలో కూడా మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు? ఆయన చెప్పేమన్నాడు. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు హెరోదు రాజు మగపిల్లలను చంపేయమన్నాడు. మోషే పుట్టినప్పుడు ఫరో రాజు మగపిల్లల్ని. చూడండి, అంటే క్రీస్తు యొక్క జీవితానికి మోషే యొక్క జీవితానికి నేను ఇక్కడ పోలికలు చెప్తున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్రీస్తు పుట్టినప్పుడు భూమి మీద ఒక నక్షత్రపు రాశి ఆ సరళ మీదకి వచ్చిందంట, ఏకరాశిగా కూడిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ నక్షత్రం కింద అయితే పుట్టాడో మోషే కూడా అదే నక్షత్రం కింద పుట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వాళ్ళిద్దరు రాసులు ఒకటే. ఎవరు రాసులు? మోషే యొక్క రాశి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాశి ఒకటే. ఆయన యొక్క నక్షత్ర జాతకం ఒకటే, యేసుక్రీస్తు యొక్క నక్షత్రము ఒకటే. వాళ్ళిద్దరు కూడా ఒకే నక్షత్రం కింద పుట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు అని చెప్తున్న మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే పుట్టినప్పుడు మోషేను తల్లిదండ్రులు ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఫరో యొక్క ఆజ్ఞ నుండి తప్పించడానికి, 3వ పాయింట్ చెప్తున్నాను. ఆ యొక్క మోషే పుట్టినప్పుడు ఫరో ఏం చేసినాడు? 2 సంవత్సరముల ఈడు కలిగిన మగపిల్లలందరినీ చంపిమ్మన్నాడు ఫరో. అప్పుడు ఆ చంపకుండా ఉండడానికి మోషేను ఆ తల్లిదండ్రులు, పిల్లలు గమనించండి, ఏం చేశారంటే జమ్ము పెట్టి ఒకటి తయారు చేపించి ఆ జమ్ము పెట్టికి కీలు రాసి ఏంటి ఆ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టిలో పెట్టి నైల్ నది మీద వదిలేశారు. నైల్ నది అంటే మృత సముద్రము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నైలు నది మీద వదిలేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞ? 2 సంవత్సరముల ఈడు కలిగిన మగపిల్లలందరినీ చంపేయి. అప్పుడు గాబ్రియేలు వచ్చి యోసేపుకు ప్రత్యక్షమై, ఇదిగో హేరోదు రాజు 2 సంవత్సరముల మగపిల్లలందరినీ చంపేయాలనుకుంటున్నాడు, కనుక యేసును తీసుకుని నువ్వు ఇమ్మీడియట్లుగా ఐగుప్తుకు వెళ్ళిపోనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క ప్రియులారా బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు ఐగుప్తులో ఉంటున్నాడు. అంటే రాజుకు భయపడి యేసుక్రీస్తు ఎక్కడ, ఆ తల్లిదండ్రులు ఆయన ఎక్కడ పెంచుతున్నారు అని అంటే ఐగుప్తులో పెరుగుతున్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడ పెరుగుతున్నాడు? ఐగుప్తులోనే పెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తులో ఎక్కడ పెరిగాడు? రాజు యొక్క ఇంట్లో పెరుగుతున్నాడు ఆయన. ఎవరింట్లో పెరుగుతున్నాడు? రాజు యొక్క ఇంట్లో యువరాజుగా పెరుగుతున్నాడు మోషే. ఎలా పెరుగుతున్నాడు? ఒక యువరాజుగా. బహుశా నాకు తెలిసి ఫరోకి మరి పెళ్ళైందో, ఆయనకి పెళ్ళైంది, ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. ఎవరా కుమారుడు? రామ్సేస్ అని, ఆయన పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఆయన కుమారుడు కంటే కూడా, ఫరో యొక్క కుమారుడు కంటే కూడా, ఆ యొక్క ఫరో యొక్క చెల్లి అయినటువంటి ఆ చెల్లి కుమారుడుగా పెంచుకున్నటువంటి కుమారుడుగా మోషే ఇక్కడ పెరుగుతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బహుశా ఆమెకి వివాహం కాలేదేమో, లేకపోతే ఒకవేళ వివాహమయ్యి పిల్లలు లేరేమో, అదంతా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ మోషేను మాత్రం ఎవరు పెంచారు అని అంటే ఫరో యొక్క చెల్లెలు కుమారుడుగా, ఒక యువరాజుగా ఆ యొక్క ఐగుప్తుల యొక్క ఆ యొక్క ఫరో రాజు ఇంటిలో ఆయన పెరిగాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యేసు ఐగుప్తులోనే పెరిగాడు, మోషే కూడా ఐగుప్తులోనే పెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ఆయన ఒక విమోచకుడిగా భూమి మీద పుట్టాడు. ఆయన మోషే కూడా ఒక విమోచకుడిగానే పుట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎలా పుట్టాడు? మరి యేసుక్రీస్తు ఆయన కూడా విమోచకుడిగానే పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మోషే శత్రువులకు దూరంగా పెరిగాడు, యేసుక్రీస్తు కూడా శత్రువులకు దూరంగానే పెరిగాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఒక నాయకుడిగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మోషే కూడా ఒక 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కూడా ఒక నాయకుడు, ఒక యాజకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఒక యాజకుడిగా ఉన్నాడు. మోషే కూడా ఒక యాజకుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మోషే యొక్క సేవలో, పరిచర్యలో అనేకమైన అద్భుతాలు జరిగాయి లేవా? యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో కూడా గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా ఉన్నాడు, మోషే కూడా ఒక ప్రవక్తగానే ఉన్నాడు. మోషే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఏమండి, ఏమైనా తేడా ఉందా? యేసుక్రీస్తు జీవితానికి మోషే యొక్క జీవితానికి ఏమైనా తేడా ఉందా? కొంచెం కూడా తేడా లేదు. ఇంకా ముందుకి చూడండి, ఇంకా ముందు మనం వెళ్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు. మోషే ఒక నాయకుడు, ఈజ్ ద లీడర్. జీసస్ క్రైస్ట్ కూడా ఒక లీడర్గా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఒక విమోచకుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఒక విమోచకుడిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే విశ్వాసం ద్వారా పుట్టాడు, యేసుక్రీస్తు కూడా విశ్వాసం ద్వారానే పుట్టాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, మోషే కూడా అద్భుతములు చేశాడు. అంటే వీళ్ళిద్దరి జీవితంలో ఎక్కడ కూడా ఏ మాత్రము కూడా తేడా లేదు. ఈక్వల్ జీవితం, సమానం జీవితం. కానీ వీళ్ళ పుట్టుకల్లో తేడాలు ఉన్నాయి. మోషే యొక్క పుట్టుక తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రియులారా, గమనించండి, కన్యక ద్వారా పుట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రకారము, మోషే యొక్క పుట్టుక ప్రకారం మనం చూస్తే ఈ పుట్టుకలోనే సెట్ అవ్వదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మోషే యొక్క పుట్టుక, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క పుట్టుకు మనం దీన్ని కానీ టాలీ చేస్తే ఇద్దరు ఒకటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఎలా పుట్టాడండి? తల్లిదండ్రుల ద్వారానే పుట్టాడు. ఈ యొక్క మోషే పుట్టుక ఎలా ఉందంటే ఆయన కూడా తల్లిదండ్రుల ద్వారానే పుట్టాడు. కానీ ప్రియులారా, గమనించండి. ఇప్పుడు చూడండి, మోషే ఆయన పరిచర్య ఎంతకాలం జరిగింది? మోషే యొక్క పరిచర్య ఎంతకాలం జరిగింది? 40 సంవత్సరాలు జరిగింది. మరి యేసుక్రీస్తు పరిచర్య 3.5 సంవత్సరాలు. సరే, ఇంక మనం యేసుక్రీస్తు గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మోషే దగ్గరకు వద్దాం. మోషే 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అంటే ఐగుప్తు నుంచి ఆయన ఎక్కడి దాకా తీసుకొచ్చాడు అని అంటే యోర్దాను నది దగ్గర వరకు కూడా తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఈ యోర్దాను దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ యోర్దాను చుట్టే తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారంటే 40 సంవత్సరాలు తిరిగారు. వాళ్ళు రావడము, వచ్చేసారు. ఎన్ని రోజులు పట్టింది అంటే మహా అయితే ఒక 10 రోజుల్లో వచ్చేసారు అక్కడికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకి చేరుకోవాలంటే ఎంత టైం అంటే 10 రోజులే. 10 రోజులే క్రీస్తు అని చెప్పారు. 10 రోజుల్లో వాళ్ళు కనాను చేరుకోగలరు. కానీ వాళ్ళు 40 సంవత్సరాల వరకు అరణ్యములోనే ఆ యొక్క యోర్దాను దగ్గరే చుట్టూ తిరుగుతూనే ఉన్నారట. ఎందుకు తిరిగారు అని అంటే వాళ్ళ యొక్క అవిధేయత వల్ల, వారి యొక్క సనుగుడు వలన,
వారి యొక్క గొనుగుడు వలన, సనుగుడు గొనుగుడు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారండి? సనుగుతున్నారు, గొనుక్కుంటున్నారు. ఆ సనుగుడు గొనుగుడు పూర్తి ఎక్కడ పోవాలంటే అరణ్యములోనే విడిచిపెట్టాలి వాళ్ళు. ఆ అరణ్యములో ఎవరైతే విడిచిపెడతారో వారే కనానులోకి వెళ్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. ఎక్కడున్నారు? యోర్దాను దగ్గర ఉన్నారు. ఎవడైనా సరే కనానులోకి వెళ్ళాలి అని అంటే వాడు ఎలా వెళ్ళాలంటే సనుగుడు గొనుగుడు ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైనటువంటి యథార్థత, పరిపూర్ణమైనటువంటి నీతి, నిజాయితీ ఒక మనిషిలో ఉండాలి. వాళ్ళు మాత్రమే కనానులో అడుగు పెడతారు. అందుకనే ప్రియులారా, 20 లక్షల మంది కాలు బలము చేత ఐగుప్తుల నుండి కనానుకు బయటకు వస్తే ఆ యొక్క 20 లక్షల మంది జనాభాలో ఆ కాలు బలము చేత బయలుదేరి వచ్చిన వారిలో 2 మాత్రమే వెళ్ళారు. ఆ 2 ఎవరనంటే కాలేబు, యెహోషువ మాత్రమే. చూడండి, ఇప్పుడు మోషే ఇప్పుడు ఏమైందంటే ఆయన 40 సంవత్సరాల పరిచర్య చేశారు. ఈ 41 సంవత్సరాల్లో ప్రియులారా గమనించండి, ఆయనకు 120 సంవత్సరాలు వచ్చేసినాయి. 120 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 120 సంవత్సరాలు ముగింపు అయిపోయిన తర్వాత మోషే ఏమైపోయాడంటే చనిపోయాడు. మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. మోషే చూడండి, చనిపోయిన విషయం ఎక్కడ రాయబడింది అని అంటే ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చదవండి. 34వ అధ్యాయము చదవయ్యా. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో యొద్దనున్న పిస్గా కొండ యొద్దకు పోయి నెబోతు శిఖరమునందు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్యాల దేశమును పశ్చిమ సముద్రము వరకును దక్షిణ దేశమంతమును సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన ఈ దేశము ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతని దృష్టి మాన్యము కాలేదు. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చదివిన వాక్యం ఏంటి? యూదా పత్రికలోది. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే ఎక్కడికి ఎక్కాడంట? మోషే ఎక్కడికి ఎక్కాడనంటే పిస్గా కొండ వరకు నేబోతు శిఖరమునికి ఎక్కాను. పిస్గా అనేటువంటి కొండ ఉందంట. ఆ కొండ నేబోతు శిఖరానికి ఎక్కాడంట. ఆ నేబోతు శిఖరం మీదకి ఎక్కి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఇస్తానని వాగ్దానము చేసిన దేశము ఇదిగో అదే. చూడు, నీవు కన్నులారా చూడు, కానీ నీవు అక్కడ చేరవని చెప్పాడు ఆయన. నిన్ను కన్నులారా చూడనిచ్చేదని కానీ నీవు నది దాటి అవతలకి వెళ్ళవని చెప్పేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఆ నేబోతు శిఖరానికి ఎక్కాడు ఆయన.
ఎక్కి దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానం ఏ దేశం అయితే చేశాడో ఆ వాగ్దాన దేశాన్ని అంతను కూడా మోషే కన్నులారా చూచాడు ఆ దేశాన్ని. ఆమేన్ హల్లెలూయా. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరములు. 120 సంవత్సరములు బతికినటువంటి మోషేకి నాకులాగా కళ్ళజోడు లేదు. మహా అయితే నాకు ఇక్కడ ఉంటే ఆ గోడ కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. తర్వాత నాకు కనబడదు, ఈ కళ్ళజోడు చూస్తే అసలే కనబడదు. కానీ 120 సంవత్సరాలు బ్రతికిన మోషే, ఆయన కళ్ళజోడు వాళ్ళ అప్పుడు మోషే కళ్ళజోడు లేదు. ఎందుకో తెలుసా? ఆయన కనుదృష్టి మాన్యం కాలేదంట, తక్కువ కాలేదంట. మోషే పుట్టినప్పుడు ఏ దృష్టితో అయితే ఉన్నాడో, ఏ కంటి చూపుతో అయితే ఉన్నాడో, ఆయన చనిపోయే వరకు కూడా అదే కంటి చూపుతో మోషే ఉన్నాడు. ఎక్కడ కూడా మోషేకు చూపు. ఈరోజు పిల్లలకి ఊరికే చూపులు తగ్గిపోతున్నాయి. అవునా? కారణం దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి ఉండట్లేదు, వినయం ఉండట్లేదు, విధేయత ఉండట్లేదు. ఈ రోగాలకు కారణం ఏంటంటే అదే ప్రాబ్లం, దేవుడంటే భయం లేకపోవడం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోరుగా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చనిపోయినప్పుడు ఆయన నేత్రాలు, ఆయన పుట్టినప్పుడు ఎలా అయితే ఉన్నాయో, ఆయన చనిపోయే వరకు ఆయన చూపు ఏ మాత్రం కూడా తక్కువ కాలేదని వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఆయన బలము, ఆయనలో ఉన్నటువంటి బలము, శక్తి ఏ మాత్రం కూడా తక్కువ కాలేదు అని వాక్యంలో రాయబడింది. ఆయన ఎలా ఉన్నాడంటే యవనస్తుడు ఈడు కలిగిన వాడు లాగున్నాడంట. అబ్బా, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ నాబోతు శిఖరము పైకి ఎక్కినా కూడా ప్రియులారా, ఆ యొక్క కనాను దేశాన్ని కన్నులారా చూచాడు ఆయన. బహుశా ప్రియులారా గమనించిన ఆ దేశంలో కొన్ని వాళ్ళు దాన్ని స్పష్టంగా చూడగలిగారో లేదో మనకు తెలియదు, కానీ మోషే మాత్రము కనాను దేశాన్ని స్పష్టంగా చూడగలిగాడు. చూసి అక్కడ ఏమైపోయాడంటే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. హార్ట్ అటాక్ వచ్చేసింది మోషేకు. ఉన్నట్టుండి చచ్చిపోవటం అంటే అర్థమైంది. ఎట్లా చచ్చిపోతాడు? ఊరినే చచ్చిపోతాడు మనిషి. ఆ చూచాడు అంతే, ఇంకా అక్కడికక్కడికే మోషే ఏమైపోయాడు? కుప్పగూలిపోయాడు. ఏమైపోయాడు? కుప్పగూలిపోయాడు. ఈ విషయం అంతా కూడా గాబ్రియేలు, మికాయేలు, చూడండి ఇలా చూడండి, ఈ విషయం అంతా కూడా గాబ్రియేలు, మికాయేలు చూస్తున్నారు. దేవుడు పరలోకంలో షెరూపులు, కెరూపులు చూస్తున్నాయి. మోషే ఏ విధంగా చనిపోతున్నాడో, ఏ విధంగా ఉంటున్నాడో, ఆ సందర్భానంతా కూడా పరలోకంలో షెరూపులు, కెరూపులు, ఓ దేవాతి దేవుడైన క్రీస్తు బ్రహ్మము ప్రియులారా గమనించండి, ఓ అక్కడ ఉన్నటువంటి సైన్యము ఈ విషయానంతా కూడా చూస్తున్నారు. మోషే కుప్పకూలిపోయాడు, పడిపోయాడు, ప్రాణం విడిచిపెట్టేశాడు. వెంటనే దేవుడు మికాయేలుకి ఆజ్ఞాపించాడు, మికాయేలు నువ్వు నీ సైన్యం వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే మికాయేలు సైన్యం దిగింది అక్కడికి. ఆ మికాయేలు సైన్యం, ఆ యొక్క మికాయేలు ఆయన యొక్క సైన్యం దిగి మోషే యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి ప్రియులారా ఎక్కడ పాతి పెట్టారంట? చదవండి అక్కడ, నాకే చూడబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములనున్న లోయలో అతడు పాతి పెట్టబడిన, అక్కడ పాతి పెట్టేశాడు. ఎవరు? మికాయేలు అతని సైన్యం. చూసారా? అసలు నిజంగా పరిశుద్ధ గ్రంథములో ఇలా చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఏ మానవుని యొక్క శరీరాన్ని దూతలు పాతి పెట్టలేదు. ఈవెన్ యేసుక్రీస్తు యొక్క శరీరం కూడా, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన ఆ శిలువలో దించింది మనుషులే, ఆయన మోసుకెళ్ళి సమాధిలో పెట్టింది కూడా మనుషులే. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మోషే యొక్క శరీరము ఆ నేబోతు శిఖరం మీద అలాగా ప్రియులారా నిజంగా ఆయన ఒక ఒంటరివాడుగా, దిక్కులేనివాడుగా, ఎవరు లేనివాడుగా అక్కడ పడిపోయాడు. ఆయన శవం పడిపోయింది.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం నాయన. అప్పుడు దేవుడు ఆ యొక్క మికాయేలుకి ప్రియులారా ఆజ్ఞాపించాడు. మికాయేలు అతని సైన్యం దిగింది భూమి మీదకి. మోషే యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బెత్పయేరు ఆ మోయాబు లోయలో అతని శరీరాన్ని పాతిపెట్టేశారు. పాతిపెట్టి రిటర్న్ అయ్యారు. ఎవరు? మికాయేలు అతని సైన్యం. అతని భూస్థాపన చేసేశారు. మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెనక్కి వచ్చి సగం దూరం వచ్చేశారు. మికాయేలు అతని సైన్యము సమాధి చేసి మోషే యొక్క సమాధిని సమాధి చేసేసి శరీరాన్ని పాతి పెట్టేసేసి వచ్చేసారు. క్రీస్తు ఆయన చెప్తున్నాడు, మోషే యొక్క శరీరం అసలు పాతి పెట్టబడలేదు అని చెప్తున్నాడు ఆయన తన వర్తమానంలో. నేను ఎలా జయించగలను అనేటువంటి వర్తమానంలో. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అతని శరీరము ఆ లోయలో పాత పెట్టబడిన తర్వాత మోషే మికాయేలు అతని సైన్యం వెళ్ళిపోయినారు. ఇప్పుడు మికాయేలు వస్తా ఉన్నారు, ఎదురు వచ్చేస్తున్నారు. సగం దూరం వచ్చేసేటప్పటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరో తెలుసా? అపవాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపవాది పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? శరీరం కోసం వచ్చాడు. ఎందుకని? మోషే యొక్క శరీరము కూడా చెరలో పెట్టడానికి వచ్చాడు. అంటే ఆదాము నుంచి ప్రియులారా మోషే యొక్క శరీరం వరకు ఎంతమంది భక్తులైతే ఉన్నారో, ఎంతమంది పరిశుద్ధులైతే ఉన్నారో, ఆ పరిశుద్ధుల యొక్క శరీరాలన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అని అంటే అపవాది స్వాధీనంలో ఉన్నది ఒక మోషే శరీరం తప్పనిచ్చి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడు ఎందుకు వచ్చాడు మికాయేలు దగ్గరికి అంటే అపవాది యొక్క శరీరము గురించి మికాయేలు మోషే యొక్క శరీరం గురించి అపవాదితో ఏం చేశాడంట? తర్కించెను. వాడు వాదన చేశాడు. ఎక్కడ పెట్టావు మోషే శరీరం? అబ్రహాము యొక్క శరీరం నా దగ్గరే ఉంది, ఆదాము శరీరం నా దగ్గర ఉంది, దావీదు శరీరం నా దగ్గర ఉంది, సొలొమోను శరీరం నా దగ్గర ఉంది. ఏంటి చూడండి, యోసేపు శరీరం నా దగ్గర ఉంది, యోసేపు పుట్టిన సంతానం నా దగ్గర ఉంది, యాకోబు యొక్క శరీరం నా దగ్గర ఉంది, షారా యొక్క శరీరం నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ పెట్టావు? మోషే యొక్క శరీరం నాకు కావాలి. ఎందుకని? ఆయన యొక్క శరీరాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? పాతాళములో, చెరలో పెట్టాలనుకుంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెరలో లేనటువంటి శరీరం ఎవరిది అని అంటే మోషే యొక్క శరీరమే చెరలో పెట్టబడలేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మిగతా శరీరాలన్నీ పాతి పెట్టబడ్డాయి. హల్లెలూయా. అందుకనే చూడండి, ఇప్పుడు సమూయేలు సమాధిలోనే ఉన్నాడు, సమూయేలు చెరలోనే ఉన్నాడు. చెరలో ఉన్నాడు కనుకనే సమూయేలు యొక్క శరీరాన్ని, సమూయేలు యొక్క ఆత్మను ఈ యొక్క సౌలు వెళ్ళి మారువేషంలో వెళ్ళి ఒక కర్ణ పిశాచి పట్టినటువంటి మంత్రగతి దగ్గరికి వెళ్ళి నా కోసం సమూయేలు పిలువని చెప్పినప్పుడు సమూయేలు బయటకు వచ్చాడు. అంటే బయటకు వచ్చాడంటే అప్పుడు సమూయేలు ఎక్కడ ఉన్నాడు? చెరలోనే ఉన్నాడు, పాతాళంలోనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు పాతాళంలోనే ఉన్నాడు, సమూయేలు యొక్క ఆత్మ పాతాళంలోనే ఉన్నది, యాకోబు పాతాళంలోనే ఉన్నాడు, యాకోబు యొక్క ఆత్మ పాతాళంలోనే ఉన్నది, అబ్రహాము పాతాళంలోనే ఉన్నాడు, అబ్రహాము యొక్క ఆత్మ కూడా పాతాళంలోనే ఉన్నది, యోసేపు యొక్క శరీరం పాతాళంలోనే ఉన్నది, ఆయన ఆత్మ కూడా పాతాళంలోనే ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోబు ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరము, ఆయన యొక్క ఆత్మ కూడా ఎక్కడ ఉన్నది అంటే పాతాళంలోనే ఉన్నది. హల్లెలూయా. కానీ పాతాళములో పెట్టబడినటువంటి శరీరము మోషే యొక్క కాలములో ఎవరిదైనా ఉంది అని అంటే అది మోషేది మాత్రమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దావీదు ఒక ప్రవచనం పలికాడు. ఏం పలికాడంటే నా ఆత్మను పాతాళంలో ఉంచమని, నీ పరిశుద్ధుని యొక్క శరీరమును కుళ్ళు పట్టనివని వాక్యంలో ఉంది. ఇప్పుడు దావీదు ముందా
మోషే ముందు ఆయన చూస్తే నిజంగా దావీదు కంటే ముందు మోషే ఉన్నాడు. కానీ మోషేలో దేవుడు ఆ ప్రవచనాన్ని నెరవేర్పు చేశాడు. అక్కడ మోషేలో ఆల్రెడీ దావీదు పలకకు ముందే, దావీదు ప్రవచించక ముందే దేవుడు ఆయన మనసులో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని ప్రియులారా, ఆ యొక్క ఆలోచనలు ఎవరిలో నెరవేర్పు చేస్తున్నాడు? మోషేలో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచములో పాతాళములో పెట్టబడకుండా ఉన్నటువంటి ఆత్మలు అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి రక్తము చిందించి ఆయన పాతాళంలోకి వెళ్ళి చెరగా పట్టుకొని వెళ్ళి ఆ యొక్క పరదేశంలో ఉంచే వరకు కూడా పాతాళములో రెండే ఆత్మలు చేర్చబడలేదు. ఆ రెండు ఆత్మలు ఎవరి అని అంటే, ఒకటి మోషేది, రెండవది ఏలియాది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రెండు ఆత్మలు పాతాళంలో పెట్టబడలేదు, పాతాళానికి వెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు. ఆ రెండు ఆత్మలు, ఆ రెండు శరీరాలు సాతాను యొక్క వశంలో లేవు, సాతాను యొక్క వశంలో లేవు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే యొక్క శరీరం కానీ ఏలే యొక్క శరీరం కానీ అపవాది యొక్క స్వాధీనంలో లేవు. అందుకనే మోషే ఆల్రెడీ చనిపోయాడు కనుకనే ఆయన యొక్క శరీరం గురించి అపవాది పరిగెత్తుకుంటూ మిఖాయేలు దగ్గరకు వచ్చి వాదన పెట్టుకుంది. ఎక్కడ పెట్టావు మోషే శరీరాన్ని? నాకు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన భక్తులుగా చెప్పుకోబడుతున్న ఆత్మలన్నీ శరీరాలని నా స్వాధీనంలోనే ఉన్నాయని మిఖాయేలుతో ఏం చేస్తుందంట? అక్కడ తర్కవాదం పెట్టుకుందంట. అపవాది వాదిస్తున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో అపవాదికి కూడా తెలియదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి తెలియదంట? అపవాదికి కూడా తెలియదంట. అంటే మిగతా వాళ్ళు ఎక్కడ సమాధి చేయబడ్డారో వాడికి తెలుసు. వాళ్ళ శరీరాలు కూడా వాడి స్వాధీనంలోనే ఉన్నవి, వాడి ఆత్మలు కూడా వాడి యొక్క స్వాధీనంలోనే ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రియులారా గమనించండి, మోషే యొక్క శరీరం కానీ మోషే యొక్క ఆత్మ కానీ ప్రియులారా సాతాను యొక్క వశములో లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళాడు. అది రూపాంతరపు కొండ అనేది ఎప్పుడు పేరు పడిందంటే, యేసుక్రీస్తు అక్కడ రూపాంతరం చెందినప్పుడు మాత్రమే రూపాంతరపు కొండ అని పేరు వచ్చింది. మీరు మార్కు సువార్త చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుండి 34 వరకు ఒకసారి చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 34 వరకు చదవండి. తీసిన చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. అక్కడ రూపాంతరం అని లేదు. అర్థమవుతుందండి? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక కొండ ఎక్కాను. తర్వాత చదవండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఆయన ఏ శరీరముతో అయితే అప్పుడు ఇశ్రాయేలు మధ్యలో జీవించాడో అదే శరీరముతో అక్కడ ఆ యొక్క రూపాంతరపు కొండ మీద కనబడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవునా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక శరీరం మారలా, మోషేది మారలా, అదే గడ్డం ఉంది,
అదే గడ్డంతో ఉన్నాడు, అదే అంగీతో ఉన్నాడు, అదే దుప్పటి ఉంది ఆయన మీద, అదే కర్ర ఉంది. మోషే చేతుల కర్ర, దుప్పటి, ఏమండి, అంగి, తర్వాత ఏంటి, అదే గడ్డము, అదే జుట్టు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు చూడండి, తర్వాత ఇంకో ఆయన ఎవరు? ఏలియా. ఏలియా ఆయన కూడా మరణించలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కూడా మరణించలేదు. చూడండి, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా సుడిగాలి చేత ఆ, ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఆ, ఏలియాయు ఆ, ఎలీషాయు కూడి కూడి ఆ, గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా ఆ, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక ఆ, నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఆ, ఎలీషాతో నేను ఆ, ఎలీషా ఆ, యెహోవా జీవముతోడు ఆ, నీ జీవముతోడు ఆ, నేను నిన్ను విడువనని చెప్పగా ఆ, వారిద్దరును ఆ. బేతేలునకు ప్రయాణము చేసిరి. చాలు. ఇప్పుడు చూడండి, యెహోవా సుడిగాల చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణముకు చేయబో కాలము ఏలియాయు ఎలీషాయు వాళ్ళిద్దరు కూడా ప్రయాణం జరిగింది. అంటే ఆల్రెడీ ఆయన నేను ఎత్తబడతానన్న సంగతి ఏలియాకు తెలిసింది. తెలిసిపోయింది, ముందుగానే తెలిసిపోయింది. మీకు కూడా తెలియాలా? ఆమేన్ నాయనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం. మీకు కూడా కాలు మూసుకోరా, మీకు కూడా తెలియాలి. ఆమేన్. నిజమైన వధువుకి వాళ్ళు ఎత్తబడే సమయం ఆసన్నమైనప్పుడు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది నాయనా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు రోగంతో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, బాధలతో ఉన్నా, నువ్వు ఎలాగైనా ఉండు. కానీ ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడు వధువుకి ఏం చేస్తున్నాడంటే ఆ సిగ్నల్ చేస్తాడు. ఆ సెన్స్, దాన్ని 7th సెన్స్ అంటారు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్ నాయనా. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇది చూద్దాం. 9వ వచనం నుంచి చదవండి. వారు దాటిపోయిన తర్వాత ఆ, ఏలియా ఎలీషాను చూచి ఆ, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి నీ కొరకు నేనేం చేయవాలనని దానిని దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల నా ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవనని చెప్పాను. వారు ఇంకనూ వెళుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయేను. అది దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆ యొక్క రూపాంతరపు కొండ మీద కనబడిన వ్యక్తులు ఎవరు అంటే మోషే, ఏలియా. వీళ్ళిద్దరూ కూడా మరణించలేదు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చు మోషే మరణించాడని, కానీ నేనంటాను మోషే మరణించలేదు. ఆయన ఒకవేళ మోషే మరణిస్తే రూపాంతర కొండ మీదకి ఆయన రానే రాడు. ఆయన రావాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకనంటే వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయనంటే పాతాళంలో ఉన్నాయి. మరణించిన వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? పాతాళంలో ఉన్నాయి. పాతాళములో ఉండడమే కాదు కానీ ఇదిగో ఆ పాతాళం ఎవరు స్వాధీనంలో ఉన్నదంటే అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నది. మరి అపవాది స్వాధీనంలో ఉన్నప్పుడు ఎవడు కూడా బయటకు రాడు, ఛాన్స్ లేదు, అవకాశమే లేదు. కనుక ఇప్పుడు మోషే బయట ఉన్నాడు, ఆయన చెరలో లేడు.
ఏలియా బయట ఉన్నాడు, ఆయన ఆయన చెరలో లేడు. చెరలో లేడు. పరిశుద్ధ గ్రంథములో చెరలో లేనిటువంటి ఆత్మలు శరీరాలు ఎవరివైనా ఉన్నవి అని అంటే అది ఒకటి మోషే, రెండవది ఏలియా. మోషే మరణించాడు కదా, ఎస్ మరణించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన మరణించినట్లు అక్కడ కనబడుతున్నాడో తెలుసా? అది ప్రియులారా ఇప్పుడు మరణించిన పరిశుద్ధులకు సూచనగా ఉన్నాడు కాబట్టే ఆమేన్ నాయన. ఆయన అక్కడ మరణించినట్లుగా కనబడుతున్నాడు. కానీ మోషే మరణించలేదు. మీరు పరిపూర్ణంగా ఈ విషయాన్ని నమ్మాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మడమే కాదు కానీ దాన్ని మనం చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఏలియా ఆయన కన్నులారు చూస్తూ ఉండగానే సజీవముగా ఎత్తబడ్డాడు, మరణము లేకుండగా. అది నిజమైనటువంటి వధువుకు సూచనగా ఆయన ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే యొక్క శరీరం గురించే ఇక్కడ తర్కవాదం జరిగింది. ఏలియా శరీరం గురించి తర్కవాదం జరగట్లే ఇక్కడ. జరగల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మోషే యొక్క శరీరం ఇప్పుడు ఎక్కడ లేదు? చెరలో, పాతాళంలో, అపవాది చేతిలో లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన శరీరాన్ని దేవుడు భద్రపరిచాడు. మళ్ళా తిరిగి ఆయన సజీవంగా లేచాడు, వెంటనే లేచిపోయాడు. అందుకనే రూపాంతరం కొండ మీద ఆయన కనబడతాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు పిల్లరా మనకు కూడా మరణం లేదు. మనము దేనిని బట్టి చెప్తున్నాం మనకు మరణం లేదు అని ప్రియులారా గమనించండి. ఇప్పుడు చూడండి, ఏలియా ఇప్పుడు మరణించకుండా వెళ్ళిపోయాడు. ఆయన రూపాంతర కొండ మీదకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, మోషే కూడా మరణించలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? రూపాంతరం కొండ మీదకి వచ్చాడు. మరలా రేపు మోషే ఏలియాలు వచ్చి మరలా నిజంగానే మరణిస్తారు. నిజంగానే చెప్పారు. కన్ఫర్మ్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. ఎందుకనంటే వాళ్ళు చేయవలసిన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య మళ్ళా భూమి మీద విడిచిపెట్టబడింది. ఆమేన్ నాయన. మోషే చేయవలసిన పరిచర్య అంటే యూదులకు 7.5 సంవత్సరాలు కాలం ఇవ్వబడింది. వాళ్ళకి 7.5 సంవత్సరములు కాలం ఇవ్వబడింది. ఆ 7.5 సంవత్సరములు ప్రియులారా 2గా విభజించబడ్డాయి. అర్ధకాలము అని బైబిల్ దానియేలు గ్రంథంలో ఉంటుంది. కనుక ఆ యొక్క 7 సంవత్సరాలు 2 భాగాలుగా విభజించాడు యూదులకి దేవుడు. ఆ 2 భాగాలే అర్ధకాలము. ఆ 7 సంవత్సరాల్లో ఒక అర్ధకాలం జరిగిపోయింది. ఆ అర్ధకాలం పరిచర్య ఎవరు చేశారు అని అంటే యేసుక్రీస్తు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చేశారు? యేసుక్రీస్తులో ఒక అర్ధకాలం పరిచర్య జరిగిపోయింది. మరలా వాళ్ళకి ఇంకొక అర్ధకాలం ఉంది అక్కడ. అంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అంటే ఆ 7 సంవత్సరాల్లో సగం జరిగిపోయింది యేసుక్రీస్తులో 3.5 సంవత్సరాలు. మరలా ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య జరగడానికే మోషే వస్తున్నాడు అక్కడికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మోషే వచ్చి మరలా ఏమైపోతాడు? ఆయన చనిపోతాడు. అది నిజమైన మరణం ఆయనకి అప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మోషే మరణించాడు, మోషే చచ్చిపోయాడు, మోషే మరణించాడు, మోషే చచ్చిపోయాడు అంటున్నారు. ఈవెన్ ఎంటై మెసేజ్లు కూడా అది అర్థం కాకుండా ఉండొచ్చు. కానీ ప్రియులారా మోషే మరణించలేదు. మన వర్తమానం ఇది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే మరణించలేదు. ఒకవేళ ఆయన మరణిస్తే ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి వచ్చేవాడు కాదు. మోషే యొక్క శరీరము అపవాది చేతిలో లేదు. మోషే యొక్క శరీరము పాతాళములో లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఒకవేళ మోషే యొక్క శరీరము అపవాది చేతిలో ఉంటే అపవాది ఇచ్చి మళ్ళీ ఎందుకు తరికిస్తుంది? తరికించాల్సిన అవసరము లేదు కదా, వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కనుక మికాయేలు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాంతో యుద్ధం చేశాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు మోషే యొక్క శరీరం గురించే మికాయేలు యొక్క అపవాది వచ్చి మికాయేలుతో యుద్ధం చేస్తే మరి ఈరోజు మన శరీరం గురించి చేయదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను ముందే చెప్పా, మీకు ఏదైనా రోగాలు వస్తే ముందు వాడికి అప్పగించండి అని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవితంలో అపవాది ఏదైతే మీ జీవితాల్లో కలుగు చేస్తున్నాడో
అది రోగం కావచ్చు, జబ్బులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ ఏదైనా కావచ్చు. ప్రియులారా, అది మరలా తిరిగి వాడికి అప్పగించాలి. ఆ శక్తి సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ శక్తి సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. ఆమేన్. వాక్యం యొక్క శక్తి సామర్థ్యం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. వాక్యం యొక్క శక్తి సామర్థ్యం, ఆ సామర్థ్యాన్ని నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ద్వారా మనకి ఏదైతే వస్తుందో మన తిరిగి వాడికే అప్పగించేస్తాం. ఆమేన్. అపవాది ద్వారా మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అపవాది చేత మానవుడికి రోగం వచ్చింది. అపవాది ద్వారా మానవుడికి రోగములు వచ్చాయి. అపవాది ద్వారానే మానవుని యొక్క రక్తము కలుషితమైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి, ఆమేన్. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను దేవుని కుమారుణ్ణి. కుమారుణ్ణి. ఇప్పుడు నేను నీ స్వాధీనంలో లేను, ఆమేన్. నేను దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అపవాది వచ్చింది మిఖాయేలు దగ్గరికి. ఈరోజు అదే అపవాది మీ శరీరాల దగ్గరే ఉన్నాడు. మీ శరీరాల దగ్గరే ఉన్నాడు. తెలుసా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ శరీరం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నది? అపవాది శోధిస్తుంది. ఆ రోజు యోబును వచ్చి ఏ విధంగా అయితే అపవాది శోధించిందో, ఈ రోజు అదే అపవాది ప్రియులారా పెండ్లి కుమార్తె అయిన మీ దగ్గరే ఉండి మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీ శరీరాలు మొత్తుతుంది. మీ శరీరాలు ఏం చేస్తుంది? రోగాలతో మొత్తుతుంది. ఇక్కడ రోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ రోగాలతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు రోగంతోనే ఉన్నారు. మొత్తుతుంది. కానీ మీరు దాన్ని జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీరు దాన్ని జయించాలంటే మీలో ఏముండాలి? దేవుని యొక్క శక్తి సామర్థ్యము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యము. ఆమేన్. ఈ కాలంలో ఉన్నటువంటి క్రీస్తు థామస్ ద్వారా ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానం యొక్క శక్తి సామర్థ్యము ప్రభావము ప్రియులారా మనలో ఉండాలా. ఆమేన్. అప్పుడే నిన్ను నీవు జయించుకోగలుగుతావు. ఆమేన్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చదవండి 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక తీసినాడు చదవండి. 5వ అధ్యాయము 19 నుంచి 19వ వచనం నుండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి 16 నుంచి చదవండి. క్లియర్ గా మనకు నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ పౌలు ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, నేను చెప్పున్నది ఏమనగా అంటే పౌలు చెప్తున్నాడు ఇక్కడ. నేనేం చెప్తున్నానో తెలుసా? ఆత్మానుసారముగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈరోజు మీలో ఆత్మ లేదు కనుకనే మీరు శరీరేచ్ఛలు నెరవేర్చుకోరుకుతున్నారు. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి తర్వాత చదవండి. శరీరమునకును ఆత్మకును శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటికి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆగండి, ఇలా చూడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మకును శరీరమునకును విరోధముగా పనిచేస్తున్నదంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నీలో ఉన్న ఆత్మ దేవుని వాక్యాన్ని వినమని చెప్పొద్ది, కానీ శరీరము సినిమాలు చూడు, హాస్పిటల్కి వెళ్ళు, రోగాలు తెచ్చుకోండి,
టాబ్లెట్ తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఏమండి రేపు మళ్ళీ నాకు మాట వస్తుందేమో. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఇప్పుడు సుగంధ సిస్టర్ గారు ఉన్నారు అనుకోండి, ఏంటి ఏమండి ఆమెకి షుగర్ ఉంది, టాబ్లెట్లు వాడుతుంది, మీరు వేసుకోవద్దని చెప్పాను అనుకోండి, ఎక్కువైంది అనుకోండి, లేనిపోని ఆ విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఇక్కడ ఎవరు విశ్వాస పరిధి గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను వేరే విధంగా కూడా తలంచుకోవద్దు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. మీరు విశ్వాసములో బలంగా లేనప్పుడు వేసుకోండి, మందులు వేసుకోండి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. మీరు విశ్వాసములో బలంగా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, మానేయండి. దేవునికి ఉన్న సమయాన్ని ఇప్పుడు వాక్యానికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు. ఈ రోజు మీరు నమ్మినటువంటి వాక్యము సామాన్యమైనది కాదు, అది సామాన్యమైనది కాదు. భూమిని ఆకాశమును తల్లకిందులు చేసేది, ప్రపంచాన్ని కదిలించే సందేశం ఇది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ప్రపంచాన్ని కదిలించిన మరి చిన్న రోగం వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్తే ఇంక ప్రపంచాన్ని ఏం కదిలిస్తాం? ఏమండి కృపా సమృద్ధం గారు దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, శరీరమునకును ఆత్మకును ఒకదానికి ఒకటి ఏం చేస్తున్నాయంట? విరోధముగా పని చేస్తున్నామంట. ఆత్మేమో ప్రార్థన చేయమంటది, మన శరీరానికి వచ్చి ఏం చేస్తున్నాయి? నిద్రపోమంటది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రాత్రి అంతా పని చేస్తున్నాడు, పగలు వచ్చేటప్పుడు నిద్రపోతున్నాడు. కానీ ప్రియులారా గమనించండి, శరీరము ఎప్పుడు కూడా ప్రియులారా ఆత్మలో దిగజారిపోయే కార్యాలు చేస్తుంది. కానీ ప్రియులారా గమనించండి, ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషి ఏం చేయాలంటే జయించాలి. వాటిని జయించాలి అంటే నీలో దేవుని ఆత్మ, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి సామర్థ్యం అనేది మనలో ఉండాలి. క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం యొక్క శక్తి సామర్థ్యం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో చెప్పినట్లుగా చూడండి, బలిష్ఠుడైన మహా అధికారం కలిగిన ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగవచ్చుట చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనేను మహాబబులోను కూలిపోయాడు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక అతని వాక్యముతో ఏమైందంట? భూమి ప్రకాశించెను. కనుక క్రీస్తు థామస్ యొక్క వాక్యము చేత మనము ఏం చేయబడాలంటే ప్రకాశించాలి. ఆ వర్తమానము మనలో ఉండాలి, ఆ వర్తమానం ప్రకారం జీవించాలి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వర్తమానము మీదనే దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఒక రోమన్ క్యాథలిక్ సంఘం మీద కాదు, లేదా సిఎస్ఐ సంఘం మీద కాదు, లేదా బ్యాప్టిస్ట్ కాదు, లూథరన్ కాదు. కానీ ఈ రోజున ప్రియులారా దేవుని ఆత్మ ఎక్కడ పనిచేస్తుంది అని అంటే కేవలం క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశము ఎవరైతే నమ్ముతున్నారో, నమ్మడమే కాదు దాని ప్రకారం జీవించాలా. ముందు జీవితం ముఖ్యం. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని ఆత్మకు అంటే ఇప్పుడు మనం వర్తమానం నమ్ముతున్నాం, క్రీస్తు థామస్ ఇచ్చిన వర్తమానాన్ని నమ్ముతున్నాం. కానీ ఆ వర్తమానం ద్వారా మనం ఏం చేయాలి? ప్రకాశించాలి, జీవించాలి. జీవిస్తే ఆటోమేటిక్ గా నీలో ఆ యొక్క వెలుగు అనేది ఏం చేస్తుందంటే అది కనబడుతుంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ శరీరమునకు ఆత్మకు పూర్తిగా ఏమవుతుందంటే విరోధము. కనుక ఈ వాక్యం అనేది మనలో ఉన్నప్పుడు, ఆ సువార్తకు వెలుగు మనలో ఉన్నప్పుడు, ఆ ప్రకాశం అనేది మనలో ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, రాను ఏమైపోతున్నాయంటే ఈ శరీర కోరికలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఒకదానితో ఒకటి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి.
పూర్తిగా మనం ఎలా కనబడతా ఉంటుంది అంటే ఆ రోజు యేసుక్రీస్తును పిల్లారా గమనించండి. ఆ సమరీ స్త్రీ ఏ విధంగా అయితే చూసిందో, ఏమండి, సమరీ స్త్రీ యేసుక్రీస్తుని ఏ విధంగా చూసింది? ఒక మెస్సయ్యగా, ఒక ప్రవక్తగా, ఒక క్రీస్తుగా చూసింది. ఓ నతానేలు ఏ విధంగా అయితే యేసును చూశాడు. పిల్లారా, ఆనాడు లవోదిక సంఘము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను ఏ విధంగా అయితే చూచిందో, పిల్లారా, అదే విధంగా ఈరోజు మనలను కూడా ఈ ప్రపంచం ఆ విధంగానే చూడబోతుంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. మన మైండ్ ఇంకా డబ్బు మీద, లేదా ఇంకా కులం మీద, లేదా మతం మీదో, లేకపోతే ఇంకా రకరకాలన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. ఏమండి, ఈ లోకంలో అవన్నీ పూర్తిగా మనం విడిచిపెట్టాలి. కులం మన కూడిపెట్టదు, నేను కులం కూడబెట్టదు, మతం మన కూడిపెట్టదు. డబ్బు మన ఈ కులము, మతము, డబ్బు, అధికారము, అంతవరకే. వ్యభిచారము, పిల్లలు ఇవి ఈ మెయిన్ ముందు. ఈ దరిద్రమైన కులము, మతము, రాజకీయము, రాజకీయం, ఇంకా వ్యభిచారము, వ్యభిచారం, ఇవి పూర్తిగా మనలో నుంచి ఏమైపోవాలంటే డిలీట్ అయిపోవాలి. అదే సార్. మన ఫోన్లో ఉన్నటువంటి మన ఫోన్లో ఏదైనా చెడు వైరస్ ఎక్కిందనుకోండి, అమ్మా, అమ్మా, అమ్మా. యాప్ ఎక్కిందనుకోండి, యాప్ మన ఫోన్ ఏమైపోద్ది? ఖరాబ్ అయిపోయి దాని మొత్తం హ్యాంగ్ అయిపోయి హ్యాంగ్ అయిపోద్ది, అంటే ఆగిపోద్ది. ఇంకా పనికిరాదు ఇంకా అది. మన బాడీ కూడా అంతే. అంతే, ఏదైనా వైరస్ ఎక్కించుకున్నాం అనుకో, మనలో చెడ్డ వైరస్ దెయ్యపు ఉందనుకోండి, వైరస్. చెడ్డ వైరస్ ఉందనుకోండి ప్రియులరా, ఆ వైరస్ వల్ల మనం దేవుని ఆత్మలో ఏమైపోతామంటే దిగజారి. దిగజారిపోతాం, హ్యాంగ్ అయిపోతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం నాయన. ఊరికే దేవుడు ప్రతిదీ ఈరోజు సెల్ ఫోన్ అనుమతించబడింది అంటేనంటే ఊరికే అనుమతించబడ్డా. రేడియేషన్ ఎక్కువైపోయి మనుషులు నశించారు. చూడండి, మనుషులు నశించిపోతున్నారు ఫోన్ ద్వారానే. సార్, అబ్బా. స్త్రీలు నశించిపోతున్నారు, అవును నాయన. వ్యభిచారానికి గురైపోతున్నారు. అవును నాయన. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు ఏంటి, రాసే. త్రాగుడికి, వ్యభిచారానికి, జూదానికి. అవును నాయన. చూడండి, జూదము ఈ ఫోన్లో మొదలు పెట్టారు. జూదం, ప్యాకెట్ ఆడతారు. ప్యాకెట. అవును. జూదం అంటే ప్యాకెట. పేకాట. ఆన్లైన్లో బెట్టింగ్లు పిల్లలు గమనించండి, దీంట్లో ఆడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లక్షలు. మా ఇంటి వాళ్ళ డ్రైవర్ 10 లక్షలు. పిల్లలు గమనించండి, నశించిపోతున్నారు. ఒకడేమో ఏమంటది పబ్జి ఆట ఆడి ఈరోజు పిల్లలు ఆ కంటి ఆసుపత్రికి పోతే వాడు గుడ్డులు తిరగట్లా. ఎందుకంటే ఫోన్ చూసి నరాలు స్టక్ అయిపోయి. ప్రియులారా గమనించండి, ఫోను మనిషి జీవితంలో, ప్రియులారా, మనిషి జీవితం కంటే కూడా ఎక్కువైపోయింది ఫోన్ ఈ రోజున. ఫోన్ వాడొద్దని మేము చెప్పట్లా, కానీ ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి దాన్ని. అంతేగాని ఫోనే మనిషితో సంసారం చేయకూడదు. అదే చేస్తుంది సార్. ఫోను మనిషి జీవితంతో సంసారం చేయకూడదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అవే జయించాలి మనం. ఆమేన్ నాయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ నాయన. నీకు ఫోన్ దేనికి ఉపయోగపడవాలో దానికి ఉపయోగపడాలి. చాటింగ్లు చేసుకోవటం, అబ్బాయికి అమ్మాయికి తెలియనోడికి చాటింగ్లు పెట్టుకోవటం, ప్రేమించుకోవటాలు, జీవితాలు పాడు చేసుకోవటాలు, సర్వనాశనం అయిపోతున్నాయి ఈ రోజున ఆడవాళ్ళ జీవితాలు, మగోళ్ళ జీవితాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? దయ్యము, అపవాది, దురాత్మ, అంధకారం. చూడండి, అక్కడ విజయవాడలో సింగిన వాంబే కాలంలో ఆ ముగ్గురు పిల్లలు ఉరేసుకున్నారంట. కారణం ఏంటి ప్రియులారా? పాపం. చూడండి, ఒక ఇంజనీరింగ్ చదివే వ్యక్తి ఒకడు ఉరేసుకున్నాడంట అక్కడే కాలేజీలోనే. నేను పొద్దునే చూసా దాన్ని. కారణం ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? తల్లిదండ్రులు ఏమో చదువుమని పంపిస్తా ఉంటే ఇచ్చలవిడి జీవితాలు జీవిస్తూ పాపము చేస్తూ, తల్లిదండ్రులు తెలియకుండా తల్లిదండ్రులను మోసం చేస్తూ, ప్రియులారా, అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపం చేస్తూ, వ్యభిచరిస్తూ దయ్యానికి బానిసలైపోతున్నారు ఈ రోజున. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర కోరికలు జయించాలి మనం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు జీవించుచున్న కాలము, నీవు జీవిస్తున్న వర్తమానము, దానిని ఎరిగి దాని ప్రకారం ఈరోజు మనిషి ఏం చేయాలంటే జీవించాలా, నడవాలా. ఒకవేళ దాన్ని కానీ కాదని మరిపోతే మీ జీవితాలు అనవసరం, దేవుడే క్లోజ్ చేసేస్తాడు.
ఆ చాప్టర్ మూసేస్తానంతే. మూసేస్తాడు. ఇందులో ఏ మాత్రం కూడా మార్పులు అనేవి ఉండవు. చెడు సావాసం, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దుష్ట సంగతి, దయ్యము అపవాది మోషే యొక్క శరీరమును గురించి తర్కించింది. ఎందుకు? పాత నిబంధన భక్తుల యొక్క శరీరాలన్నీ కూడా అపవాది చేతిలోనే ఉన్నాయి, కానీ మోషే యొక్క శరీరం మాత్రము అపవాది చేతిలో లేదు. ఆమేన్. వాడి యొక్క శరీరాన్ని కూడా వాడు తన స్వాధీనంలో తీసుకోవడం కోసమే ఆ మోషే యొక్క శరీరం గురించి అపవాది మికాయేలుతో ఏం చేస్తుంది? వాదించింది, తర్కించింది, యుద్ధం చేసింది. ఇంకా నయం అసలు అక్కడ ఏం రాయబడింది? మికాయేలు ఏంటి చూడండి, అది చదవండి. తీర్పు తీర్చక ప్రధాన దూత అయిన మిఖాయేలు అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి మోషే యొక్క శరీరం గురించి తర్కించుచు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాకని అనేను. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎందుకు అది తీర్పు తెచ్చలేదు తెలుసా? మికాయేలుకి తీర్పు తీర్చే అధికారం లేదు, దూతలకి తీర్పు తీర్చే అధికారము ఇవ్వాలా దేవుడు? లేదు, కానీ మనుషులకు మనకే ఇచ్చాడు ఆయన. తీర్పు తీర్చే అధికారం మనకి. దేవునా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అది తీర్పు తీర్చడానికి అక్కడ అనుమతి ఇవ్వలేదు, గద్దించాడు. గద్దించాడు. ఏయ్! ఆగు అన్నాడు, అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అధికారము దాన్ని దుర్వినియోగం చేసుకోబాకండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాలు ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ వినయము విధేయతతో మనం జీవించినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క శక్తి సామర్థ్యము, దేవుని యొక్క ఆత్మ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తి జీవితం గురించి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆయన ప్రతి వ్యక్తి అంటే దైవ సంతానం గురించి తీసుకోడు. తీసుకోండి. ఆయన తీసుకునేది తన యందు భయభక్తులు గలవారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన బిడ్డల గురించి ఆయన ఏం చేసుకుంటాడంటే బాధ్యత తీసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యం ప్రకారం జీవించండి. వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఏవి కూడా చేయకూడదు పిల్లరా. ఆ విధంగా దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిత్యముగా నాయన, ఈ దినం ప్రభువా, మోషే యొక్క శరీరము గురించి మికాయేలు అపవాదితో తర్కించనని వాక్యం రాయబడింది. నిజంగా నాయన, మోషే యొక్క శరీరము అపవాది చేతిలో లేదు ప్రభువా. మోషే యొక్క శరీరము నాయన ఓ అపవాదికి ఎక్కడున్నదో తెలియదు ప్రభువా. నిశ్చయముగా మోషే యొక్క శరీరమును నువ్వు భద్రపరిచావు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఓ నాయన, అదేవిధంగా మోషేను మరలా తిరిగి నాయన ఆ యొక్క రూపాంతర కొండ మీద తీసుకొచ్చావు. మరలా నాయన ఈ చివరి దినాల్లో 1,44,000 మంది గురించి యూదుల మధ్యలోకి నువ్వు తీసుకుని రాబోతున్నావు ప్రభువా. మోషే ద్వారా ఒక గొప్ప పరిచర్ను మరలా తిరిగి భూమి మీదకి ఇవ్వబోతున్నావు. ఏలియా ద్వారా నాయన మరలా ఒక గొప్ప పరిచర్య భూమి మీద నాయన నువ్వు తిరిగి ఇవ్వబోతున్నావు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిశ్చయముగా నాయన మేము నాయన ఒక హనోకు వలె నాయన అదుగునా ప్రభువా. ఓ హనోకు దేవునితో నడుచుచు ఓ ఒక దినము నాయన దేవునితో వెళ్ళిపోయినని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. దేవుడు అతనిని తీసుకుని పోయెను అని వాక్యంలో రాయబడింది. నిజంగా నాయన నాయన హనోకు దేవునితో నడిచాడు. ఓ దేవుడు అతనిని తీసుకుని పోయాడు. నిజంగా మేము కూడా నాయన
నీతో నడవాలి. నీతో నడిచినప్పుడే ఒక దినాన ప్రభువా మేము కూడా హనోకు వలె మరణము లేకుండా నీవు మమ్మల్ని తీసుకుని పోతావు ప్రభువా. ఆమేన్. ఇది ఒక గొప్ప కార్యమై ఉన్నది తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిశ్చయంగా నాయన మోషే ఏలియాలు మరలా తిరిగి భూమి మీదకి రాబోతున్నారు, వాళ్ళు మరణించబోతున్నారు. కానీ హనోకు మరలా తిరిగి భూమి మీదకి రాడు, ఆయనకు మరణమే లేదని వాక్యంలో రాయబడింది. ఆమేన్. ఓ నిశ్చయంగా అటువంటి ఒక గొప్ప స్థానంలోకి ఈ చివరి దినాల్లో ఒక నిజమైన వధువును నువ్వు తీసుకుని వచ్చావు ప్రభువా. ఓ వాక్యమును ఎన్నడూ కూడా నేను శంకించకుండా నా తండ్రి, ఓ వాక్యమును నాయన వాక్యముతోనే నిలబడి, ఓ వాక్యముతోనే జీవిస్తూ, ఓ వాక్యముతోనే ఓ ముందుకు సాగుతూనైనా, ఓ నైనా అదిగున ప్రభు వాక్యములో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగే వ్యక్తులను ప్రభు నువ్వు సిద్ధపరుస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ నిశ్చయముగా ఈ చివరి దినాల్లో క్రీస్తు థామస్ని భూమి మీదకి పంపించిన ఆయన ఓ ఒక గొప్ప సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఓ నాయనా అదిగున ప్రభు సాయంకాలం నుండి అర్ధరాత్రి నుండి తెల్లవారుజాములో నుండి నాయన ఇంకా మరి కొద్ది గంటల్లో ఉదయకాలంలోకి ఒక నీతి సూర్యుడు యొక్క వెలుగులోనికి, ఓ ప్రకాశములోనికి మేము వెళ్ళబోతున్నాం తండ్రి. ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు కానీ అదే నిజమైన వధువై ఉన్నది ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం చేస్తాం. కనుక తండ్రి నిత్యంగా గొప్ప సందేశంలోనికి నాయన మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవెనతో నింపండి. ఓ నాయన అదుగు నా ప్రభు నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తండి, కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, Hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.